షలోం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. 2 తిమోతి చాప్టర్ 4 వర్స్ 18. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్. The Lord will rescue me from every evil attack and will bring me safely to his heavenly kingdom. To him be glory forever and ever. Amen. పౌలు గారు ఎన్నో చెరసాల అనుభవాల గుండా వెళ్తూ ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరదని రూఢిగా చెప్తున్నారు. జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు ఈ లెటర్ని తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పౌలు గారు రాసి ఉండొచ్చు. స్ట్రగుల్స్ అన్నింటిలో కూడా ఎక్కడ నిరాశ వైరాగ్యాన్ని కనపరచకుండా బహుధైర్యముతో కూడిన నిరీక్షణను ఘంటాపదంగా డిక్లేర్ చేస్తున్నారు. ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ డెక్లరేషన్. ఎలాంటి స్ట్రగుల్స్ మనం ఫేస్ చేస్తున్నా కూడా తండ్రి ప్రేమ, ప్రియకుమారుని అనంత కృప, పరిశుద్ధాత్మని నడిపింపు, నిత్య సహవాసము ఎప్పుడు మనతో ఉండి మనలను కంటికి కనుపాపవలే కాస్తూ ఉంటాయి. We have an assurance that God will safely deliver us into an amazing everlasting kingdom. Hallelujah. మహిమా స్వరూపివగు మా తండ్రి, మీ నిత్య ప్రేమానురాగాలతో మమ్మను ప్రతినిత్యం నడిపిస్తూ ఉన్నందుకు, ధైర్యపరుస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు, విడువక సంరక్షిస్తున్నందుకు యేసు నామములో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.